ఉండవే అడ ఎక్స్ప్రెషన్ చూద్దాం. అబ్బా నవ్వుతున్నాడు మహి. ఇప్పుడు బొబ్బట్లు తీసుకొచ్చారు. డాయి వేస్తాడంటే ఇసుకోమ్మ బంగారు. గుడ్ బై కదూ మహి. గుడ్ నిద్ర మత్తులో ఉన్నాడు కదా రోజు. అంటే మామయ్య ఊరెళ్ళారు కదా. వావ్ యమ్మీ. ఆయన వేడి వేడిగా మ్యాగీ చేశారు. ఎగ్ మ్యాగీ టిప్ అయితే. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా నైట్ టైం రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని. నైట్ అంతా అంటే ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అలా అవుతుంది అనమాట. ఇంకా నైట్ మా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తా. అంటే రోజు ఒకేలా ఉండదు, కామన్ గా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. సో అదైతే ఈ రోజు చూపిద్దామని వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 7:20 అవుతుంది టైము. అత్తమ్మ వాళ్ళు ఎప్పుడో వెళ్ళినప్పుడు బొబ్బట్లు తీసుకొచ్చారు. బొబ్బట్లు తీసుకొస్తే ఇప్పుడు దాకా తినలేదన్నమాట. ఒక్కటే నేను టేస్ట్ చేసా. అంటే ప్యాక్ కి 6 వస్తాయి కదా, ఇంకా 5 అలానే ఉన్నాయి. స్వీట్ క్రేవింగ్స్ వస్తుంది, ఏదన్నా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా బొబ్బట్లు ఉన్నాయని చెప్పి ఇంకా అలా కాల్చుకుంటున్నాము. అంటే ప్యాకెట్ లో పెట్టినవి అంటే వెంటనే తింటే బాగుంటాయి అప్పటికప్పుడు చేసినవి అయితే, కానీ తర్వాత అయితే కొంచెం గట్టిగా అయిపోతాయి కదా. సో అత్తమ్మ ఒక టిప్ చెప్పారనమాట, అది మీతో ఈ రోజు షేర్ చేసుకుంటాను. మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు చూపిస్తాను. వీడియో తీయమన్నాను, ఇంకా వీడు చంకెక్కాడు, అందుకే ఇంక నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఈ బొబ్బట్లు ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బాగుంటాయి వేడిగా. ఇప్పుడు ఆయన ఆయిల్ నెయ్యి వేస్తున్నారు. కొంచెం వేసుకుంటే చాలా, ఆల్రెడీ నెయ్యితోనే చేస్తారు కదా. కొంచెం అటు ఇటు అలా తిప్పుకుంటే మెత్తగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటాం కదా, టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు తిన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. అబ్బా సరే తిప్పైతే. జున్ను పడుకుని ఇంకా లెగలేదు. ఈరోజు లేట్ గా పడుకున్నాడు, 4:35 అయిపోయింది. సో అందుకే ఇంకా లెగల. 7:30 అవస్తుంది. చూడాలి ఎన్నింటి పడుకుంటారు నైట్ కి. వేడి బొబ్బట్లు రెడీ. ఇన్స్టెంట్ బొబ్బట్లు అంటే ఆల్రెడీ చేసినవే, జస్ట్ వేడి చేశాను. ఇప్పుడు చక్కచక్క తినేసి మళ్ళీ నెక్స్ట్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి. మాక్సిమం ఎక్కువ నైట్ పూట చేస్తాము. మార్నింగ్ ఏంటంటే పిల్లలు స్నానాలు గాని వాళ్ళ టిఫిన్లు అవే సరిపోతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం అయితే చెయ్యము. మధ్యాహ్నం ఇంకా వాళ్ళు మార్నింగ్ నుంచి మేము ట్రైన్ అవుట్ అయిపోయి ఇంకా వాళ్ళు పడుకున్నాక మేము కాసేపు రెస్ట్ తీసుకుంటాం. అలా సాయంత్రం అయిపోతుంది. ఇంకా మాక్సిమం ఎక్కువ నైటే చేస్తాం అన్నమాట వీడియోస్. చూడండి ఇప్పుడే లేచాడు, దిండు దుప్పటి తీసుకుని వచ్చేస్తున్నాడు వంటగదిలోకి. ఏ నానా మమ్మీ దగ్గరే పడుకుంటావా? మమ్మీ ఎత్తుకోవాలా? జున్ను పాలే తాగుతాడంట. అంటే ఈవినింగ్ లేచిన తర్వాత ఎప్పుడు పాలే ఇస్తాము, కానీ అప్పుడప్పుడు ఒక 2-3 డేస్ కి కెలాగ్స్ పెడతాం అనమాట. మార్నింగ్ టైం ఎలాగో తినడు. మాక్సిమం మార్నింగ్ పెడితేనే మంచిది, కాకపోతే నిద్ర మత్తులో పాలు తాగేస్తాడు. కెలాగ్స్ పాలు పెడతాను తిందుగానే అంటే వద్దు పాలే కావాలని అడుగుతున్నాడు. జున్ను కెలాగ్స్ పాలు ఇస్తామ్మా తిందుగాని. మరి ఏం కావాలి చెప్పు? పాలు కావాలా? నిద్ర మత్తులో ఉన్నాడు కదా రోజు. అంటే మామయ్య ఊరెళ్ళారు కదా, మామయ్య ఉంటే మామయ్య ఇస్తారు రోజు. నా దగ్గర కూడా అసలు రాడనమాట. మామయ్య వెనకాలే తిరుగుతూ పాలిచ్చే వరకు అలాగే పేచి పెడతానే ఉంటాడు. ఇంకా మామయ్య లేరు కదా. బానే ఉంటున్నాడు, బాగా అంటే అలవాటు అయిపోయాడు కదా. ఇంకా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా తాత అంటూ ఉంటాడు. జున్ను లెట్స్ గో, పాలు తాదాం ఇప్పుడు. ఓకే. జున్నుకి వచ్చేసి జూనియర్ హార్లిక్స్ యూజ్ చేస్తున్నాము. అంటే డాక్టర్ చెప్పారనమాట, బాబు ఏది ఇష్టంగా తాగితే అదే యూజ్ చేయండి అమ్మా అన్నారు. ఇంకా జూనియర్ హార్లిక్స్ ఫస్ట్ నుంచి వాడికి అలవాటు, ఇంకా అదే పడింది కూడా. సో అందుకే ఇంకా జూనియర్ హార్లిక్స్ యూజ్ చేస్తున్నాము. ఇంకా అదే కలిపేసి ఇవ్వాలి, ఎక్కువ కూడా కలపట్లేదు. మళ్ళీ తర్వాత అన్నం తిండని ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. సో అందుకే 1/2 గ్లాస్ వరకు కలిపేసి ఇస్తాను. ఏంటి పాల కోసం వెయిట్ చేస్తున్నాడు జున్ను. అయ్యా జున్ను చూడండి వాళ్ళ తమ్ముడికి డ్రాయర్ వేస్తాడంట, సరిగ్గా కోఆపరేట్ చేయలేదంట, తిడుతున్నాడు. కాళ్ళండి తన్నేస్తున్నాడు, అరుస్తున్నాడు. చూపించకూడదు కదా, అందుకే చూపించట్లా మహిని. అదిగోండి ఇలా పడుకుని ఉన్నాడు, విసిగిస్తున్నాడు. ఓయ్ మహిళ, అన్న హెల్ప్ చేస్తున్నాడా నీకు? అన్న నీకు డాయి వేస్తాడంటే ఇసుకోమ్మ బంగారు. గుడ్ బై కదూ మహి. గుడ్ కదా?
వేసుకోడంట. మార్నింగ్ ఏమో అత్తమ్మ టమాటా చారు నూనె చికెన్ ఫ్రై చేశారు. ఆయన మ్యాగీ చేస్తాన్నారు. ఎప్పుడో అంతకు ముందు ఇంట్లో అదే ఇది వరకు ఉండే ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు అనమాట. అప్పటి నుంచి ఇంక చేసుకోలేదు మ్యాగీ. ఇంక ఇవి ఈరోజు అవ చేసేద్దామని ఇంక ఈరోజు ఎగ్ మ్యాగీ చేస్తా అన్నారు. ఓకే అంటే ఏంటో బొమ్మలన్నీ ఇలాగే వేస్తారు. వేసిన 5 minutes కూడా ఆడలేదు. అవి మాత్రం అలాగే ఉన్నాయి. అటు ఇటు తిరుగుతున్నారు. ఏమన్నారు మరి చెప్పండి. అమ్మో మహి ఎక్కడున్నావు? మహి నీ బ్యాగ్ లో వేస్తారు. ఉండవే అక్కడ ఎక్స్ప్రెషన్ చూద్దాం. అబ్బా నవ్వుతున్నాడు మహి. మహి ఆడే ఊగుతున్నాడు. నువ్వు ఊపడం కాదు. ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. ఉండండి. వదిలే చిన్ను, వదిలే చిన్ను. ఏం చేస్తాడు చూద్దాం. వదిలే చిన్ను, జున్ను వదిలేసి. తమ్మ ఏం చేస్తాడు చూద్దాం. ఏ వదలరా. బలి లేగిసిపోతున్నాడు. ఉండు ఉండు. గుడ్ మహి. వాడికి ఎలా రావాలో తెలియట్లేదు. ఏడుస్తున్నాడు. మొత్తమేమో రేపు దోశకు నానబెడుతున్నారు. బియ్యం అవి వేసుకుంటున్నారు. అబ్బా అంటే ఎక్కువ దోశ అయితే ఈజీగా ఉంటుంది. అందుకని దోశకి వేస్తాం. మేము కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ దోశ తింటాం అనమాట. దోశ ప్రిఫర్ చేస్తాము. జున్నుకి కూడా దోశ ఇష్టము. ఈరోజు పూరి చేశారు, రాజ్మా కర్రీ చేశారు కానీ తినలేదు. ఏంటి చెప్పు. జున్ను కూర్చుంటాడంట అందులో. వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టాం కదా, వీడు కూర్చుంటాడంట. మహి చూడండి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అమ్మా చూసేయాలి అక్కడ ఏమున్నాయి అందులో అని. ఈ పిల్లలతో ఇలాగే ఉంటుంది. నార్మల్ గా అయితే త్వరగా పడుకోవచ్చు కానీ ఈ పిల్లలతో అస్సలు అవ్వదు అనమాట. వాళ్ళు పడుకోరు, మేము పడుకోము. ఇంకా అలా స్కూల్కి వెళ్తే ఆ రొటీన్ అలాగే అలవాటు అయిపోతుంది. త్వరగా పడుకుంటారు కదా. మహి ఏమో ఒక రోజు త్వరగానే పడుకుంటాడు. 9, 9:30 అలాగా. ఒక రోజు కొంచెం లేట్ 10:30, 11 అవుతుంది. ఈయనేంటో తిరుగుతున్నాడు వాళ్ళ తమ్ముడు దాంట్లో. సో టైం వచ్చేసి 9:30 అలా అయిపోతుంది. ఇంకా పడుకోబోయే ముందు మహికి అయితే డైపర్ వేసేస్తాను. ఇప్పుడు ఎంత సినిమా చూపిస్తాడు డైపర్ వేయడానికి కూడా. డైపర్ ఆల్రెడీ చాలా మంది అడిగారు కదా ఏం యూజ్ చేస్తున్నారు అక్క అంటే, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. బట్ అయినా మళ్ళీ కొన్ని వీడియోస్ లో కామెంట్స్ చూసాను అనమాట. మహికి కిడోస్ డైపర్ ప్యాంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అవి చిన్నప్పటి నుంచి పడ్డాయి అనమాట. వాడికి ర్యాష్ లాంటివి అయితే ఏం లేదు. కాకపోతే హెవీగా ఎక్కువ డైపర్స్ వేసేస్తే ర్యాష్ లాగా వస్తుంది అనమాట. సో అందుకే వింటర్ సీజన్ లో ర్యాషెస్ కామన్ కదా. డైపర్స్ ఎక్కువ వెట్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకే ర్యాష్ క్రీమ్ రాసి కొంచెం లైట్ గా డైపర్ అయితే వేస్తాను. చూడండి వేయించుకోడంట. ఎంత చిరాకు తెప్పిస్తాడో. రోజు ఇంతే. నైట్ అనే కాదు ఎప్పుడు అంతే. ఇలా విసిగిస్తూ ఉంటాడు. ఏదో ఒక బొమ్మ ఇచ్చినా కూడా అంతే. ఇంకోండి ఈ కంప్యూటర్, మినీ కంప్యూటర్ కూడా చూపించాను అయినా గానీ వద్దంట. మోగే బొమ్మలు వద్దు, ఏమి వద్దు. ఇంకేం కావాలి నీకు, పట్టుకో. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఎవరైనా అంతే. పేరెంట్స్ అన్నాక మూవీస్ లో ఉన్నట్టు పిల్లలు ఉన్నా కానీ నీట్ గా ఉండడం అలా అయితే ఉండదు. ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి. పిచ్చి జుట్టేసుకుని మాక్సిమం ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటాను. నైటీ కానీ నైట్ డ్రెస్ కానీ. ఒక్క రోజైతే అసలు తీరిక ఉండదు అనమాట. ఇంకా అలా లేట్ అయిపోతూ ఉంటుంది దేనికైనా కూడా. సో అలాగే మన పనులు పక్కన పెట్టుకుని ఫస్ట్ పిల్లలు అయితే చేసుకోవాలి. నేను అలాగే అనుకుని నావి పక్కన పెట్టుకుని పిల్లలవే చేస్తాను అనమాట. మ్యాక్సిమం వాళ్ళకి త్వరగా అయిపోయేలా చూసుకుని ఇంకా తర్వాత నాకు లేట్ అయినా పర్లేదు అనుకుని వాళ్ళది అయ్యాక మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంక నావైతే చేసుకుంటాను. కానీ ప్రయారిటీస్ మాత్రం భలే చేంజ్ అయిపోతాయి కదా.
పెళ్లి కాకముందు కానీ చిన్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ మనకే ప్రయారిటీ ఇవ్వాలి అన్నట్టుగా అనుకుంటాము. తర్వాత మనమే మన గురించి కేర్ తీసుకోము, ప్రయారిటీ తగ్గించేస్తాం అనమాట. సో అలా కూడా ఉండకూడదు, మనం కూడా కేర్ తీసుకోవాలి టైంకి. అంటే టైంకి కాకపోయినా ఫుడ్ లేట్ అయిపోయింది కదా ఎలా తినాలన్నట్టుగా తినకుండా అలా ఉండకూడదు అనమాట. ఫుడ్ తినాలి, ఎందుకంటే మన పిల్లల్ని మనం కాకుండా ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. సో అందుకే పిల్లల్ని చూసుకోవడానికన్నా మనకు ఓపిక ఉండాలి కాబట్టి బాగా తినాలి. తిని వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది ఆ ఓపిక అంతా. సో అందరూ చాలా మంది ఫుడ్ స్కిప్ చేస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళ కోసం అని చెప్పి. ఫుడ్ మాత్రం స్కిప్ చేయమాకండి, ఫుడ్ తీసుకోవాలి. పిల్లలకి మీకు కేర్ తీసుకోవాలి, మీ పిల్లల్ని చూసుకోవాలంటే మీరు ఎంత తినాలి ఆలోచించండి. సో దాని గురించి అయితే చెప్తున్నాను. చూడండి ఇంతసేపు అంటే యాక్చువల్లీ త్వరగా వేసేయచ్చు, మీతో మాట్లాడుతున్నాను కదా, ఇంకా అలా లేట్ అవుతుంది. వీడైనా విసిగిస్తూ ఉంటాడు. జున్ను అయితే చక్కగా రెడీ చేయించుకునేవాడు చిన్నప్పుడు, వీడు మాత్రం గోల పేచి అసలు. ఇంకా డైపర్ వేసేసి అలా ఉంచేస్తాను. ఇంకా నైట్ పడుకోబోయేటప్పుడు ఇంకా అంటే వెదర్ బట్టి షార్ట్ గానీ లేదంటే ప్యాంట్ గానీ వేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు పడుకునేటట్టు ఉన్నాడు, సో అందుకే షార్ట్ అయితే వేసేస్తున్నాను. వేసేసి అంత కూల్ కూడా లేదనమాట, వెదర్ కొంచెం నార్మల్ గానే ఉంది. ఎర్లీ మార్నింగ్స్ కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకప్పుడు డైపర్ కూడా ఏంటంటే ఎవ్రీ 4 to 6 hours అంటే వాళ్ళు పోసిన దాన్ని బట్టి, టాయిలెట్ పోస్తారు కదా దాన్ని బట్టి చూసుకుని మారుస్తూ ఉండండి. పౌడర్ అది రాసి నీట్గా మారుస్తూ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇరిటేషన్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ రాకుండా ఉంటాయి. నేనైతే ఇప్పుడు 9:30 అయింది కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా. మధ్యలో లెగుస్తాడు కదా 2-2:30కి అలాగే చూస్తాను. లేదు బాగానే ఉందంటే ఉంచేస్తా, లేదంటే తీసేసి మళ్ళీ వేరేది వేస్తాను పౌడర్ రాసి నీట్గా. ఇంకప్పుడు వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. జున్ను ఏమో ఇంకా తినేసి బయట హాల్లో ఆడుకుంటున్నాడు. ఏంటి అంత ఇసుకిస్తా ఉంటాడో అండి, చూడు అదిగో ఇంతసేపు నేను మాట్లాడిన దానికన్నా వీడి గోల ఎక్కువ వినిపిస్తా ఉంటుంది. అదిగో వాడు కనిపించాలంట కెమెరాలో, అదిగో కనిపిస్తున్నావుగా, కెమెరా నీ వైపే పెట్టాను చూడు. వావ్ యమ్మీ, ఆయన వేడిగా మ్యాగీ చేశారు, ఎగ్ మ్యాగీ. జస్ట్ ఇప్పుడు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, తినేయాలి ఫాస్ట్గా. అత్తమ్మకి వేస్తున్నారు, మా ఇద్దరికి ఎక్కువ వేసి చూడండి ఉట్టి సూప్ వరకు పెట్టుకుంటున్నారు. ఇది అన్యాయం అన్నమాట. అయినా నేను కొంచెమే తిని ఇచ్చేస్తా. మా జున్ను ఇప్పుడు ఎగ్ తిన్నాడు, ఎగ్ ముక్కలు కావాలంటే వేసేస్తానన్నా. జస్ట్ ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాము. ఇంకా ఆయన అత్తమ్మ అయితే ఆ రూమ్ లో ఉన్నారనమాట. జున్ను ఇంకా పడుకోలే, మహి పడుకున్నాడు. ఒక కామెడీ థింగ్ ఏంటంటే నేను తింటానని ఎక్కువ పెట్టేశారు బౌల్లో, ఆయన కొంచెమే ఉంచుకున్నారు. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు తిన్నా అనమాట, నేను లాస్ట్ లో కొంచెం వదిలేస్తాను, ఎక్కువైపోయి ఆయనకి ఇచ్చేస్తాను. ఆయన అలా అనుకుని నాకు ఎక్కువ వేశారు. ఎలాగో ఇస్తుంది కదా తింటుందిలే అని అనుకున్నారు, కానీ నేను అలా రీల్స్ చూస్తూ ఫోన్ చూస్తూ తినేసాను ఫుల్గా. ఏంటి ఈ మధ్య తింటున్నావు, షాక్ అయిపోయాను నేను, నాకు ఇస్తావేమో అనుకున్నా అని అన్నారు. ఇంకా ఎప్పుడన్నా అంతే, నార్మల్గా పొట్ట ఫుల్ అయితే ఇస్తాను, కానీ నేను రీల్స్ చూస్తే ఇంకా అలా తినేసాను అనమాట. ఇంకా పడుకోవడమే, షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ చెయ్యలేదు. ఇంకా మళ్ళీ రేపే చెయ్యాలి. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.